ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొండపై నుంచి కొండ చర్యలు జారిపడి గతంలో పలు సందర్భాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల నివారణ కోసం రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు, అంచనాలు రూపొందించినా అవి పట్టాలెక్కటం లేదు. దీనిపై మా ప్రతినిధి మహేష్ గ్రౌండ్ రిపోర్ట్. విజయవాడ నగరానికి భౌగోళికంగా ఒక ప్రత్యేకత ఉంది. ఒకవైపు కృష్ణానది, ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు నగరం మధ్యలో ప్రవహించే బందరు, రైవసు, ఏలూరు కాలువలు. అయితే ఈ ప్రత్యేకతే కొన్నేళ్లుగా విజయవాడ నగరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి విజయవాడ నగరవాసులకు ప్రతికూలతగాను మారుతుంది. అదేంటంటే ఒకవైపు కొండలు, ఒకవైపు కృష్ణానది, మధ్యలో ప్రవహిస్తున్నటువంటి ఈ కాలువలు, వీటి ద్వారా నగరంలో ఏటికేడు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా తగినంత నివాస సముదాయాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి. ఈ కారణంగా పేదలు, బడుగు బలహీన వర్గాల వారు, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళందరూ కూడా ఈ ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివాసం ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా ఈ ప్రాంతాల్లోనే వాళ్ళందరూ కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుని సంవత్సరాల తరబడి అక్కడే నివాసం ఉంటున్నారు. మనం చూస్తే విజయవాడ నగరంలో ఈ ఎత్తైన కొండలు ఏవైతే ఉన్నాయో దాదాపు 160 ఎకరాల్లో ఈ కొండ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉంది. ఈ కొండ ప్రాంతంలో దాదాపు 67,000కు పైగా నివాసాలు ఉన్నాయి. దాదాపు 3 లక్షల మంది ఈ నివాసాల్లో నివసిస్తున్నటువంటి పరిస్థితి మనకుంది. వీళ్ళందరూ కూడా కేవలం మధ్యతరగతి వాళ్ళు కావడం, అలాగే పేదలు కావడం, వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు కావడం ఇందుకు ప్రధానమైన కారణం. వాళ్ళందరూ కూడా రెకార్డితే కానీ డొక్కడిన వారు, రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళే వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నిత్యం ప్రతిసారి వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళందరూ కూడా భయంతో వాళ్ళందరూ కూడా గుండెలు అరచేతుల్లో పట్టుకుని జీవించాల్సిన పరిస్థితి. ప్రధాన కారణం వర్షాకాలంలో ఈ కొండరాళ్ళు కావచ్చు, మట్టి బండరాళ్ళు జారిపడి గతంలో వరుసగా ప్రమాదాలు జరిగాయి. గతంలో మనం చూసుకుంటే కనుక ఈ క్రీస్తురాజపురం, విజయధరపురం, ఈ సున్నబట్టీల సెంటరు, ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు చాలా వరకు కూడా 50 ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పి విజయవాడ నగరపాలక సంస్థకు చెందినటువంటి ఇంజనీరింగ్ అధికారులు వీళ్ళందరూ కూడా నిర్ధారించారు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఏమాత్రం సురక్షితం కాదని చెప్పి కూడా వాళ్ళందరూ నిర్ధారించారు. అయితే విధులేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా వేరే చోటకు వెళ్ళి వేలకు వేలు అద్దె చెల్లించి ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా అక్కడే కాలం వెల్లదీస్తూ ఉన్నారు. దాదాపు ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ 160 ఎకరాల్లో కూడా 500 ప్రాంతాలు అసలు ఏమాత్రం సురక్షితం కాదని చెప్పి కూడా నగరపాలక సంస్థ అధికారులు నిర్ధారించారు. ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా ఇది కొండపై నుంచి బండరాళ్ళు పడే అవకాశం ఉంది, ఇక్కడ జన సంచారం కానీ వాహనాలు నిలిపి ఉంచడం కానీ ప్రమాదకరం అని చెప్పి కూడా వాళ్ళందరూ హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇదంతా ఒకవైపు అయితే ఈ ప్రమాదాలు జరగకుండా వీటన్నిటినీ సురక్షితంగా ఉంచాలి. అయితే వీళ్ళందరినీ వేరే చోటకి తరలించే పరిస్థితి లేని క్రమంలో ఈ ప్రమాదాలు జరగకుండా ఇక్కడన్నా ఆయా ప్రాంతాల్లో ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఈ 500 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నగరపాలక సంస్థ అధికారులు భావించారు. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి మద్దతు తెలిపారు. మనం చూసుకున్నట్లయితే పాల ఫ్యాక్టరీ ఎదురుగా, అలాగే జెండా వీధి గట్టు సెంటరు, గొల్లపాలెం గట్టు సెంటరు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సుమారు ₹1 కోటి పైగా వ్యయంతో అంచనాలు రూపొందించారు. అయితే అంచనాలు రూపొందించారు, కొన్ని ప్రాంతాలు అయితే శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ ఇప్పటికీ ఎక్కడా కూడా రక్షణ గోడ నిర్మాణం అయితే ప్రారంభం కాలేదు. మరోసారి వర్షాకాలం ప్రారంభమైంది. అయితే ఎల్నినో కారణంగా ఎక్కడ విజయవాడ నగరంలో ఎక్కడ వర్షాలు అయితే పడలేదు. కానీ ఒకవేళ వర్షాలు పడితే కనుక ఈ ప్రాంతాలన్నీ మనం చెప్పుకున్నటువంటి ఏ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా జనాలందరూ నిత్యం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంది. గతంలో మనం చూసుకుంటే 2024 ఆగస్టులో సున్నబట్టీల సెంటర్లో ఇదే విధంగా ఒక వర్షాకాలంలో పైనుంచి ఈ కొండరాళ్ళు, అలాగే మట్టి ఇవన్నీ జారిపడి కూడా సుమారు 5 మంది మృతి చెందిన పరిస్థితి అయితే మనకు ఉంది. అదే ఏడాది సెప్టెంబర్లోనూ మరో ప్రాంతంలో కొండరాళ్ళు విరిగిపడ్డాయి, అక్కడ ఇల్లు ధ్వంసమయ్యాయి, ఒకరు కూడా మృతి చెందారు. ఇలా మనం చూసుకుంటే గడిచిన కొన్ని ఏళ్లలో కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అలాగే వందలాది సంఖ్యలో ఇల్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఆ కొండ చర్యలు విరిగిపడిన తాలూకా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటి మీద ఒకసారి ప్రత్యేక దృష్టి పెట్టి రక్షణ గోడలకు ఏవైతే ప్రతిపాదనలు చేస్తారో వాటన్నింటినీ పట్టాలు ఎక్కించి ఆయా ప్రాంతాల్లో గోడలు నిర్మించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నాగేంద్రతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.